అందరం ఒకసారి భక్తితో విశ్వాసంతో చేతులు పైకి చాచి దేవుని నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జన్మించినప్పుడు హెరోదు రాజు రాజరికాన్ని చేస్తున్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. జన్మించినటువంటి ఈ దేవుని యొక్క కుమారుని రాజులకు రాజు ప్రభువులకు ప్రభువును సందర్శించటానికి ముగ్గురు జ్ఞానులు వచ్చారు. ఈ పండగని ఈరోజు మనం కొనియాడుతున్నాం. దీనిని మనందరం ఏమంటాం? ముగ్గురు రాజుల పండగ అంటాం. అసలు ఈ పండగ పేరు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం. చాలా కష్టం సామాన్యమైన ప్రజలు అర్థం చేసుకోవటం. దేవుడు తనను తాను ఎరుకపరచుకున్నటువంటి పండగ. అమ్మా, నీ పేరేంటి? రేఖ. నువ్వు ఇప్పుడు చెప్పావు కాబట్టి నాకు తెలిసింది నీ పేరు, అంతే కదా? నువ్వు నీ పేరేంటో నాకు ఎరుకపరచావు, నాకు తెలియజేశావు, అంతేనా? నువ్వు నాకు తెలియజేశావు కాబట్టి నీ పేరేంటో నాకు తెలిసింది. నిజంగానే తెలియదు నీ పేరు నాకు. ఇంతకుముందు వేరే వాళ్ళ పేర్లు తెలుసు, కానీ తర్వాత నువ్వేం చేస్తున్నావు అని అడిగితే మరలా నువ్వు నీ గురించి నువ్వు నాకు ఎరుకపరుస్తావు. దేవుడు కూడా ప్రియులారా తనను తాను కాలానుగుణముగా మనకి ఎరుకపరుస్తాడు, తెలియజేస్తాడు. దేవుడు తనను తాను మనకి ఎరుకపరచకుండా మనం దేవుని గురించి తెలుసుకోలేస్తామా? దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. యా, యు అండర్స్టాండ్? ద సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడు తనను తాను తెలియపరచుకోవటం. ఈనాడు ఎక్కడో ఉంటున్నటువంటి జ్ఞానులు, అన్యులు, వాళ్ళు యూదులు కారు. ఎక్కడి నుంచి వచ్చారు వారు? యూదులా కారు, తూర్పు దిక్కు నుంచి వచ్చారు వాళ్ళని రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాస్తున్నటువంటి లేఖ పౌలు గారు 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు తన రహస్య ప్రణాళికను బహిరంగము చేసి నాకు తెలియజేశాను. చూడండి పౌలు గారు ఏమంటున్నారు? రహస్య ప్రణాళిక. కొన్ని విషయాలు దేవునికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. కానీ మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. నాకంటే జ్ఞాని ఎవడో లేడనుకుంటాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో జ్ఞాని తన గర్వమును బట్టి, తన జ్ఞానమును బట్టి గర్వించకూడదంటాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి గర్వించకూడదు, హంబుల్గా ఉండాలి. పౌలు గారు ఏమంటున్నాడంటే దేవుడు తన రహస్య ప్రణాళికను నాకు తెలియజేశాను, నాకు ఎరుకపరచను. గాడ్ హ్యాస్ రివీల్డ్ టు మీ హిస్ సీక్రెట్ సాల్విఫిక్ ప్లాన్. సెయింట్ పాల్ సేస్ గాడ్ హ్యాస్ రివీల్డ్ టు మీ హిస్ సీక్రెట్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు ఎరుకపరచాడు పౌలు గారికి. ఈనాడు పండగ అదే. ఆ జ్ఞానులు యేసు ప్రభువుని సందర్శించారు. ఒక తార, ఏంటిదండి? ఒక తార. ఎలా తెలియపరుచుకున్నాడు తాను పుట్టబోతున్నానని? ఒక నక్షత్రం. నక్షత్రాన్ని వాళ్ళ గుర్తుగా ఇచ్చాడు. ఒక ప్రత్యేకమైన నక్షత్రం, ఒక ధృవతార ఆకాశంలో వెలిసింది. అది చూడగానే ఆహా, ఎవరో ఒక గొప్ప
దేవుని కుమారుడు జన్మించబోతున్నాడు. దానిని బట్టి వాళ్ళు చెప్పారు. ఆ జ్ఞానులు మామూలు వాళ్ళు కాదండి, వాళ్ళు మామూలు మనుషులు కాదు. ఖగోళ శాస్త్రవేత్తలు, ఇంగ్లీష్లో ఆస్ట్రానమర్స్ అంటారండి. ఆస్ట్రానమీ గురించి తెలుసుకునేవాళ్ళు, నక్షత్రాలు వాటి గురించి తెలుసుకునేవాళ్ళు, ఖగోళ శాస్త్రవేత్తలు. కాబట్టి ఈనాడు అంత తెలివైన, అంత జ్ఞానులైనటువంటి, లోకానుసారముగా అంత జ్ఞానం ఉన్నటువంటి వారు దేవుణ్ణి నమ్మారు, దేవుని విశ్వసించారు. దేవుడు చూపిన చిన్న నక్షత్రాన్ని పట్టుకొని నమ్మకంతో ప్రయాణమై వెళ్ళారు. దేవుని కొరకై వాళ్ళు తపనతో ఉన్నారు. దే వర్ లాంగింగ్ టు నో అబౌట్ గాడ్. దేవుని తెలుసుకోవాలని, దేవుని చేరుకోవాలని వాళ్ళ కోరిక ఉంది, తపన ఉంది, తృష్ణ, జిజ్ఞాస ఉంది, ఆ కోరిక ఉంది. దేవుణ్ణి తెలుసుకోవాలి, వెతుకుతున్నారు వాళ్ళు దేవుని కొరకై. ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారు. బైబిల్ ఏమని చెప్తుంది? వెతికే వారికి దొరికే దేవుడు మన దేవుడు. సర్చ్ అండ్ యు విల్ ఫైండ్. ఎవ్రీవన్ హూ సర్చెస్ విల్ ఫైండ్. మనలో ఆ వెతుకులాగా ఉండాలి. మనిషి కూడా వెతుకుతున్నాడండి. ఆధునిక ప్రపంచంలో వెతుకుతున్నాడు మనిషి కూడా. దేనికోసం? డబ్బు కోసం, ధనం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఆధునిక మానవుడు ప్రపంచాన్ని చూడాలి, ఇంకా అందాలు చూడాలి, ఇంకా సుందరమని చూడాలి. పిక్నిక్లు, టూర్లు, షికార్లు. ఎందుకని? సృష్టిని చూడాలని. కానీ దేవుడు అంటున్నాడు, పిచ్చివాడా, నీలో నేనున్నా, ముందు నన్ను చూడు అంటున్నాడు. ఎవరిని వెతకాలి మనం? దేవుని వెతకాలి. మానవుడు ప్రియులారా సృష్టికర్త అయిన దేవుని వెతకటం ఆపివేసి దేవుడు సృష్టించిన సృష్టి వస్తువుల కోసం వెతుకులాడుతున్నాడండి. ఎంత బాధాకరం కదండి. హౌ సాడ్. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఫర్గాటన్ టు సర్చ్ ఫర్ గాడ్, టు సర్చ్ ఫర్ ద క్రియేటర్, అండ్ దే ఆర్ సర్చింగ్ ఫర్ ద క్రియేటెడ్ థింగ్స్. దేవుడు మనల్ని ఆహ్వానించేది దేవుని వెతకేటువంటి వారముగా ఉండాలి. మనం దేవుని వెతికేటువంటి వారముగా ఉండాలి. ఈ జ్ఞానులు ప్రియులారా దేవుని వెతికేటువంటి వారిగా ఉన్నారు. వెతికేటువంటి వారికి దొరికే దేవుడు ఆయన. వెతికేటువంటి వారికి దొరికే దేవుడు ఆయన. హెబ్రీలకు రాసిన లేఖలో 11వ అధ్యాయములో ఒక చక్కని మాట ఉంటుంది ప్రియులారా. హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి చదవండి జాగ్రత్తగా. విశ్వాసరహితుడగు ఏ మానవుడును దేవుని సంతోషపెట్టలేరు. ఎవరైతే విశ్వాసరహితంగా ఉంటారో దేవుని సంతోషపెట్టలేరంటే. దేవుని సంతోషపెట్టాలంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. దేవునిలో విశ్వాసం ఉండాలి. We should have faith in God so that God will be pleased with us. If you want to be a beloved child of God, if you want that God be happy when he looks at you, first criteria that you should have is you should have faith in God. నిన్ను దేవుడు చూచి ఆనందించాలి అంటే, నా ప్రియమైన బిడ్డ ఇష్టపడాలంటే మనకు ఉండాల్సింది మొట్టమొదటిగా ఏమిటి? విశ్వాసం ఉండాలి. ఎవరి మీద? దేవుని మీద. ఈ ముగ్గురు ఈ జ్ఞానులను చూచి దేవుడు సంతోషించాడు, ఇష్టపడ్డాడు. ఎందుకని? వాళ్ళకి విశ్వాసం ఉంది. వాళ్ళకి విశ్వాసం ఉందని మనకి ఎలా తెలుస్తుంది? దేవుడు ఒక చిన్న నక్షత్రాన్ని చూపిస్తే దాని మీద విశ్వాసం ఉంచి ఖచ్చితంగా దేవుడు మనకి గుర్తు చూపిస్తున్నాడు అని దాన్ని నమ్మి దాని వెంట వెళ్ళారు. చూడండి, అదే విశ్వాసం. అర్థమవుతుందా? ఆ విశ్వాసం ఉంటే దేవుడు సంతోషపడతాడంటండి. ఆ తర్వాత ముఖ్యమైన మాట చదవమ్మా.
ప్రతి వ్యక్తియు దేవుణ్ణి చేరవచ్చే ప్రతి మనిషి కూడా, దేవుని చేరుకోవటానికి వచ్చే ప్రతి మనిషి కూడా దేవుడు ఉన్నాడనియు, తన కొరకై వెతుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చుననియు విశ్వసించాలి. గాడ్ గివ్స్ ఫ్రూట్స్ ఫర్ దోస్ హూ సర్చ్ హిమ్. అంటే దొరుకుతాడు ఆయన. ఏం చేస్తాడు? దొరుకుతాడు. మనం కూడా వెతకాలి దేవుని కొరకై. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు తెలుసుకోవాలనుకుంటున్నాం మీ దగ్గర నుంచి. మీకు చాలా తెలుసు కదా బైబిల్ గురించి, కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. అయితే ఎంతమంది జ్ఞానులు వెళ్ళారు ప్రభువును చూడటానికి? ఎంతమంది అండి? గట్టి చెప్పండి, ధైర్యంగా చెప్పాలి. ఎంతమంది? ముగ్గురా? బైబిల్లో ఉందా ముగ్గురని? Gifts are there. ఉందా? 3 gifts, gold, silver. చదువుకుందాం. Gold. మత్తయి 2:1 చదువుకుందాం. హెరోదు రాజు పరిపాలనా కాలమున యూదియా సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించను. అప్పుడు ముగ్గురు జ్ఞానులనుందా? ఒట్టిగా జ్ఞానులనుందా? జ్ఞానులను ముగ్గురు అని రాయబడలేదుగా అక్కడ. కాబట్టి జ్ఞానులని మాత్రమే రాయబడి ఉంది. కానీ ఎలాగ చెప్పవచ్చు ముగ్గురు జ్ఞానులని అంటే, అక్కడ 3 విలువైనటువంటి బహుమానాలు తెచ్చారు. ఒకటి మాత్రం నికరం. ఏంటంటే ఒక జ్ఞాని మాత్రం కాదు. ఎందుకంటే ఇక్కడ ప్లోరల్ వాడారు. తెలుగులో ఏమంటారు ప్లోరల్ని? బహువచనం వాడారు. ఏం వాడారండి? బహువచనాన్ని వాడారు. ఒకళ్ళు మాత్రం కాదు. అక్కడ బాలయేసు దగ్గర సమర్పించినటువంటి బహుమానాలు 3 కాబట్టి ముగ్గురు జ్ఞానులు అని నిర్ణయానికి వస్తారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, ఈ బైబిల్ మాత్రమే కాకుండా బైబిలేతర గ్రంథాలు చాలా ఉన్నాయి. దాన్ని మనం దేవుని యొక్క వాక్యంగా పరిగణించం. దే ఆర్ నాట్ కెనానికల్ బుక్స్. అర్థమవుతుందా? కానీ ఈ బైబిలేతర గ్రంథాల ద్వారా కూడా మనం చాలా తెలుసుకోవచ్చు బైబిల్ గురించి. ఆ సమకాలీన సమయంలో రాసిన పుస్తకాలు, వాటి ద్వారా మనకు తెలియవచ్చేది ఏమిటి అంటే, సందర్శించింది ముగ్గురు జ్ఞానులు. వాళ్ళ పేర్లు ఏంటండి? కస్పర్, బల్తజార్, మెల్కియర్. కస్పర్, మెల్కియర్, బల్తజార్. అర్థమవుతుందా? మన విజయవాడ మిత్రాసనంలో కస్పర్ అనే ఫాదర్ పేరుంది, మెల్కియర్ అనే ఫాదర్ గారి పేరుంది. బల్తజార్ అనే ఇద్దరు ఏలూరు మిత్రాసనంలో ఉన్నారండి. 2 ఫాదర్లు ఉన్నారు. చాలామంది పేర్లు పెట్టుకుంటారు, మంచి పేర్లు. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తనను తాను ఈ అన్యులకి ఎరుకపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. అయితే మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా ఆలకించండి, వీరికి దేవుడు తనను తాను ఎరుకపరిస్తే వీళ్ళు ఇతరులకు దేవుడి గురించి ఎరుకపరిచారు. అర్థమవుందా? వీళ్ళకి దేవుడు తనను తాను ఎరుకపరిస్తే వీళ్ళు ఇతరులకి యేసు ప్రభు గురించి తెలియజేశారు. ఎలాగా? హెరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని అడిగారు. అప్పుడు అతనికి నా దేశంలో ఇంకొక యూదుల రాజు పుట్టాడా అని అర్థమైంది అతనికి. విశ్వసించాడా లేదా తర్వాత విషయం, అవునా కాదండి, తెలియజేశారు. తర్వాత నిద్రపోతున్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు, అర్చకులు, ఆ శాస్త్రులను పిలిచి యూదుల రాజు ఎక్కడ పుట్టాడని అడిగారు. వాళ్ళ దగ్గరే, వాళ్ళ దేశంలోనే, వాళ్ళ గ్రామాల మధ్యలోనే యేసుప్రభు పుడితే ఎవరు పట్టించుకోలా. ఎక్కడ అనుకుంటున్నారు యేసుప్రభు పుట్టింది? యెరూషలేం పక్కనే ఉంటుంది, బెత్లెహేం నగరం దూరం కాదండి, పక్కనే ఉంటుందండి. ఇప్పుడు మరి మీరు వెళితే 2 కలిసిపోయాయి, పక్కనే ఉంటుందండి. యెరూషలేం పక్కనే ఉంటుంది. గొల్లోడు సంకలో గొర్రెను పెట్టుకొని
ఊరంతా తిరిగాడంట. అర్థమైందా? పిల్లోడిని మంచంలో పడుకోబెట్టేసి నా పిల్లోడు కనపడతలా అని ఊరంతా తిరిగినట్టు. దేవుడు అంటే వాళ్ళ దగ్గరికే వచ్చాడు, వాళ్ళ ప్రక్కనే ఉన్నాడు, కానీ వాళ్ళు కళ్ళు తెరిచారా? చూడలేదు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మేము 3 జ్ఞానుల రాజుల పండగని సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ప్రథమంగా మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. తండ్రి, మేము నేను తెలుసుకోవాలని నీవే మాకు గురుతుల ద్వారా, సంజ్ఞల ద్వారా ఎన్నో అవకాశాలు ఇస్తుంటావు. కానీ మేము నీ అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా, నీవిచ్చినటువంటి ఆ గురుతులను పట్టించుకోకుండా మేము అవకాశాలు కోల్పోతున్నాం ప్రభువా, పాపములో బ్రతుకుతున్నాం. మమ్ము క్షమించండి నాయన. నీ కొరకై తపన కలిగి నిన్ను వెదకేటువంటి వారముగా మమ్ము దీవించండి నాయన. మీ కొరకై ప్రభువా బైబిల్ గ్రంథములో పొరుగువారిలో వెతికేటువంటి వారిగా మమ్ము దీవించండి నాయన. ముఖ్యంగా నీ సన్నిధిలో ఉన్న బిడ్డలను దీవించండి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో, ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, నీవు ఏ విధముగా 3 రాజులకి కూడా దర్శనమిచ్చావో మాకు కూడా దర్శనమిచ్చి మమ్ము దీవించమని, నీ యొక్క క్రిస్మస్ ఆనందముతో, నీ క్రిస్మస్ సంతోషముతో, సమాధానంతో మందరం నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.